తీర ప్రాంత పట్టణంలో ప్రతి మధ్యాహ్నం గాలి సందర్శించే చోట ఒక చిన్న పిల్లాడు ఎక్కువ సమయం ఇతరులు విజయం సాధిస్తున్నట్లు చూస్తూ గడిపేవాడు. కొందరు వేగంగా పరుగెత్తేవారు. విస్తారమైన ఆకాశం కింద నిల్చున్నప్పుడు ఆ పిల్లాడు తనను తాను చిన్నవాడిగా అనిపించుకునేవాడు. ఒక మధ్యాహ్నం తీరాన్ని వెంట నడుస్తున్నప్పుడు సముద్రపు గడ్డిలో చిక్కుకున్న ఒక విరిగిన గాలిపటం అతనికి కనిపించింది. దాని కాగితం చించిపోయింది, దారము ముడిపడి ఉంది. దగ్గర్లోనే ఒక తెల్లని సముద్రపక్షి ఇసుకలో ఆహారం కోసం వెతుకుతూ ఉంది. అలలు దాని దారిని కడిగివేసినా అది ఎప్పుడూ వదిలేయలేదు. మళ్లీ మళ్లీ కదులుతూ ఓర్పుగా దృష్టితో ముందుకు సాగింది. ఆ పిల్లాడు ఆ గాలిపటాన్ని ఇంటికి తీసుకెళ్లి ప్రతి సాయంత్రం దానిపై పనిచేశాడు. చినుగులు నెమ్మదిగా సరిచేయబడ్డాయి. ముడులు ఒక్కొక్కటిగా విప్పబడ్డాయి. పురోగతి నిశ్శబ్దంగా ఎవరికీ కనిపించకుండా ఉన్నట్టుగా అనిపించినా అది నిజంగానే జరుగుతోంది. ప్రతిరోజు ఆ సముద్రపక్షి మళ్లీ తీరానికి వచ్చేది, ఇంకా వెతుకుతూ ఇంకా ముందుకు కదులుతూ. గాలిపటం సిద్ధమైనప్పుడు ఆ పిల్లాడు గాలిలోకి పరుగెత్తాడు. మొదట్లో గాలిపటం తడబడుతూ కింద పడిపోయింది. గాలి బలంగా ఉంది, ఆకాశం చాలా దూరంగా అనిపించింది. అయినా కూడా ఆ పిల్లాడు ప్రయత్నం ఆపలేదు. దారాన్ని బలంగా పట్టుకోవడం, గాలి లాగుడిని నమ్మడం నేర్చుకున్నాడు. చివరికి గాలిపటం ఊహించిన దానికంటే ఎక్కువ ఎత్తుకు ఎగిరింది, అలల మీద స్వేచ్ఛగా నాట్యమాడుతూ. అదే గాలిలో ఆ సముద్రపక్షి కూడా దగ్గరలోనే స్థిరంగా బలంగా ఎగిరింది. ఆ పిల్లాడు తనను తాను మరింత ఎత్తుగా, తేలికగా, గర్వంగా అనుభవించాడు. ఆకాశం ఎప్పుడూ అక్కడే ఉంది, ఎదురు చూస్తూనే. ప్రయత్నం, ఓర్పు, నమ్మకం ఉంటే ఎంత నాజూకైన ఆరంభాలైనా ఎంతో ఎత్తుకు ఎదగగలవని ఆ పిల్లాడు తెలుసుకున్నాడు. Go, kite, go!